అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 26వ పాసురము. పాసురానుసంధానం చేసుకుందాం. మాలే మణివన్నా మార్గళి నీరాడువాన్ మేలయార్ శైవనగల్ వేண்டுవన கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன சங்கங்கள் போயப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் అరుళ్ ఏలోరెంబావాయ్. అవతార రహస్యాన్ని తెలుసుకున్నారు. భగవంతుని యొక్క అవతారము భక్తులను ఉద్ధరించుటకు. పరమాత్మయే మనకంటే ఎక్కువగా మనల్ని కాపాడటానికి త్వర కలిగి ఉంటారు. మనకన్నా ఎక్కువ ఆయన శ్రమ పడుతూ ఉన్నారు. సర్వలోక నియంత అయినటువంటి స్వామి అజ్ఞానముతో జన్మ పరంపరలో పడిన తన సంతానమును కాపాడుటకై జన్మము లేనివాడు, కర్మలు లేని ఎక్కడో ఉన్నత లోకాలలో ఉన్నటువంటి స్వామి మన కొరకై మనమున్న చోటికి దిగి వచ్చుట అవతారం. పైనుంచి కిందికి దిగివచ్చుట అవతారం. కిందున్న మనము పైకి చేరుట జన్మము. మనల్ని ఉన్నత స్థితికి చేర్చుటకై పరమాత్మ తన ఉన్నత స్థితిని పోగొట్టుకుంటున్నాడు. అలాంటి స్వామిని గుర్తించి, ఆయన శ్రమమును గుర్తించి, ఆయనతో బంధము తెలుసుకొనుట అవతార రహస్యం. ఇది గోపికలు తెలుసుకున్నారు. కృష్ణ, మా కొరకై నువ్వు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒదిగి ఒదిగి దాగి దాగి నిన్ను నీవు దాచుకొని నీ స్వరూపానికి తగిన చోటు కాకపోయినా వేంచేసి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నావే. నీకు మేము ఏమి ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలము? నీ పాదముల మీద శరణాగతి చేయడము తప్ప అని ఎప్పుడైతే పూర్తిగా భగవత్ హృదయాన్ని తెలుసుకున్నారో, అమ్మవారిని మీ యొక్క వీర చరిత్రమును అమ్మవారి గుణవైభవాన్ని పాడుతున్నాము, మాకు అదియే ఒక గొప్ప శ్రమ తీరేది, మా శ్రమ తీరడానికి సులభం, మేము పడిన శ్రమము తీరుట మీ యొక్క వీర చరిత్రాన్ని పాడి అమ్మను కీర్తించి మీ వీర చరిత్రాన్ని కీర్తిస్తే మా శ్రమ పోతున్నది. కానీ మీరు పడుతున్న శ్రమకు ఏమిటి ఉపచారం? మా దగ్గర ఉన్న జ్ఞానమో భక్తో సరి అవుతుందా? మీ శ్రమను తీర్చగలమా అని అనగానే స్వామికి ఆనందం వేసింది వీరి మాటలు విని. వీళ్ళలో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? మాట్లాడుతున్నప్పుడు వీరి కళ్ళలో ఉన్నటువంటి ఆ కాంతిని చూస్తున్నాడు, నేత్ర సౌందర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఆ విధంగా వ్యామోహపడినటువంటి స్వామిని ఈ గోపికలు అంటున్నారు గోదా నాయకత్వంలో. మాలే, తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టని హృదయము కలిగిన వాడు భగవానుడు. అది మాలే అనే శబ్దం. ఆశ్రిత వ్యామోహం కలవాడా? మణివన్నా, నేను అలా చూస్తున్నానని మీరు ఎలా చెప్పగలరు అంటున్నారు. అంటే స్వామి, మణివన్నా, మాలాంటి మురికి శరీరమా నీది? మణివర్ణము అంటే ఎలాంటి దాచుకోవడానికి వీల్లేని పారదర్శకమైనటువంటి దివ్య తేజస్సు కలిగిన వాడవు కదా, మణివర్ణుడవు. నీలమణి కాంతి వలె
తనలో ఏమున్నదో మణి తనలో ఏమున్నదో దాచుకోకుండా అంతా బయటకు చూపెడుతుంది కదా. స్వామి కృష్ణ, నీ మనస్సులో ఏ విధమైన వ్యామోహం ఉంది, మా మీద ఏ కోరిక ఉందో మాకు తెలియదా? మాకు తెలిసిపోయింది. ఎందుకంటే మీరు మణివర్ణుడు, ఏవి దాచుకోలేనటువంటి కపటము లేని హృదయం కలిగిన వాడవు కదా, కనుక మాకు తెలిసిపోయింది. ఆలినిలయాయ్, ఏం తెలిసింది మీకు అని కృష్ణుడు అంటున్నాడు. అంటే గోపికలు అంటున్నారు, నువ్వెవరో తెలిసిపోయింది స్వామి. అవతారము నేను చెప్పాము, అవతరించింది చెప్పామే కానీ నువ్వెవరో తెలుసునా? ఆలినిలయాయ్, నువ్వు వటపత్రశాయివి. వటపత్రశాయి అంటే ఈ సృష్టికి మూలమైన వాడవు. మూలాధారమైనటువంటి మర్రి ఆకు మీద వటపత్రముపై పడుకొని ఉండి మొత్తము కల్పమంతా జలమయమైపోయినప్పుడు, కల్పము సమాప్తమైనప్పుడు, ఆ ప్రళయకాలములో నీవు అంతా సృష్టినంతా నీ యొక్క బొజ్జలో చేర్చుకొని ఆకు మీద హాయిగా విశ్రమిస్తూ ఉన్నటువంటి స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నీ హృదయంలో అమ్మ ఉంటున్నది, హృదయములో దయారూపిణిగా మీలో చేరి ఉంటున్నది, మేమంతా నీ గర్భములో చేరి ఉంటున్నాము, నీవు ఒక్కడవు మాత్రమే ఉంటున్నావు. అలాంటి ఏకస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వము నీవు. ఈ భూమి మీద ఎందుకు అవతరించావో అవతార రహస్యము తెలిసిపోయింది మాకు. మీరు ఏనాటి వారో తెలిసిపోయింది. ఇక ఆ తెలిసినటువంటి హృదయము చేత మేమేదో 4 మాటలు మాట్లాడగానే నువ్వు పొంగిపోయావు. ఆ వటపత్రశాయి స్వరూపం ఎలా ఉంది మేము దర్శిస్తున్నాము కృష్ణ. నీవిక్కడ మాలో ఒకడిగా వచ్చి ఉన్నావు, ఇది తెలుసుకున్నాము. కానీ నువ్వెవరో కూడా తెలుసుకున్నాము. నీవు మాలో కనిపించే ఒక సామాన్యమైనటువంటి వాడవు కాదు, మూలాధారమైన వాడవు, సృష్టికి మూలమైనటువంటి. కరారవిందేన పదారవిందం, నీ పద్మము లాంటి చేతిలో పద్మము లాంటి పాదాన్ని పట్టుకున్నావు. ఆకు మీద పడుకొని, మర్రి ఆకుపై పడుకొని ఆ పాదాన్ని తీసుకొని నీ పద్మమనేటువంటి హస్తము చేత ముఖమనేటువంటి పద్మము లోపల ఈ పాదము యొక్క బొటనవేలును చేర్చుకొని చక్కగా సేవిస్తూ చప్పరిస్తూ ఉన్నటువంటి స్వరూపం నా స్వామి, అది బాలముకుందుడు అని అనగానే స్వామికి సంతోషమేసి, సరే కానిండు, బాగానే ఉంది, మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేస్తున్నది, సంతోషం కూడా కలుగుతుంది గోపికలారా, అలాగే అవుగాక. ఆశ్రిత వ్యామోహం, నాకు మీ మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్నది, నాలో ఏమి దాచుకోలేని తత్వం ఉన్నది, నేను మూలస్థానం అని అంటున్నారు, అలాగే కానియండి, అదే సత్యమవుగాక. ఈ వ్రతం ఏమిటి? మీరు వ్రతమని వచ్చారు కదా, ఈ వ్రతం ఏమి? దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? దీనికి కావలసిన పదార్థములేమి? అవి ఎన్నెన్ని కావాలో వివరాలు తెలపండి, ఇస్తానన్నాడు. స్వామి మన మీద వ్యామోహపడ్డాడు కదా, మీ మీద ప్రేమతో ఏదైనా ఇస్తాననే స్థాయికి జార్చినారు స్వామిని, వశమైపోయాడు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఈ వ్రతం ఏమిటి వ్రతము? ధనుర్మాసం అంటే ఏమిటి వ్రతము? ఈ వ్రతం గురించి చెప్పండి నాకు అని కృష్ణస్వామి అనగానే, మార్గళి నీరాడువాన్, ఇది మార్గశిర స్నాన వ్రతం. మార్గశిర స్నాన వ్రతం అంటే ఏమిటి? దాని యొక్క గొప్పతనం ఏమిటి? ఏదైనా శాస్త్రంలో ఉందా? వేదంలో చెప్పారా? మాకు అవన్నీ తెలియవు స్వామి. మార్గశిర మాసము పరమాత్మకు ఇష్టమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం అని దేవరవారే భగవద్గీతలో కృప చేశారు. మార్గశిర మాసము నేనే అన్నారే. మార్గశిర మాసములో మీరు కూడా భాగవతోత్తములతో కలిసి, పెద్దలతో కలిసి స్నానము చేస్తారు. రామాయణం చెబుతున్నది మీకు ఇష్టమైనది మాసము మీరే. ఆ మాసంలో స్నానమాచరించుట, భక్తులతో కలిసి స్నానము చేయుట మీకు ఇష్టం కనుక మేము ఇది స్నానవ్రతంగా స్వీకరించాం. స్నానము మీతో కలిసి స్నానమాడుట. ఓ అలాగా, సరే. అయితే దీనికి ప్రమాణం ఏమిటి? ప్రమాణం ఏమిటో తెలియదు స్వామి మాకు. ఏ గ్రంథాల్లో
రామాయణాది గ్రంథాల్లో ఉందా, పురాణాల్లో ఉందా, లేకుంటే ఉపనిషత్తుల్లో ఉందా, వేదంలో ఉందా? మేము అంతటి జ్ఞానులము కాదు. మాకేమీ తెలియని అజ్ఞులము, పిల్లలము, ఆడపిల్లలము. అయితే ఇది ప్రమాణం అవుతుందా? దీనికి ప్రమాణం చెప్పండి అని స్వామి వీళ్ళ మాటలు వినాలనేటువంటి హృదయంలో ఆనందం వేస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే. స్వామి మాకు తెలియదు, మార్గశిర స్నానమని మీకు ఇష్టమని, ఈ మాసము మీ స్వరూపమని భాగవతోత్తములతో కలిసి స్నానము చెయ్యాలి అని అనుకున్నాం. మేలయారు శైవం, దీనికి ప్రమాణాలంటే మేము ఎక్కడి నుంచి తెస్తాం స్వామి? మాకు తెలియదు. ప్రమాణాలు తెలిసేంత జ్ఞానం మాకు లేదు. కానీ మేలయారు శైవనగల్, పెద్దలు ఆచరించారు, వాళ్ళు చెప్పారు, మేము చేస్తున్నాం. మాకంతకు మించి ప్రమాణము లేదు. మాకు తెలియదు కూడా. తెలియదని ప్రమాణం లేదని కాదు, ఉన్నదో లేదో, కానీ మాకు తెలియదు. మేము పెద్దలు ఆచరించిన పనిని ఆచరించేవాళ్ళం, పెద్దలు వద్దన్న పనిని ఊరుకునేవాళ్ళం. ఇది మేము నియమంగా పెట్టుకున్నాం. మా తప్పులను మేము ఒప్పుకునేవాళ్ళం. ఆండాళమ్మ ఈ 3 మాటలు చెప్పడానికి మనకు ధనుర్మాస వ్రతం 30 పాసురాలు. 2వ పాసురములో చెయ్యాదన చెయ్యోం, పెద్దలు చెయ్యవద్దన్న పనిని చెయ్యము. ఇది మా దీక్ష, ఇది మా జీవిత దీక్ష. 2వది 15వ పాసురములో నానేదా నాయుడుగా, నాదే దోషం మన్నించండి. ఇది మేము తెలుసుకున్నటువంటి మా స్వరూపం, మాదే దోషం, మేము దోషులం, మన్నించండి. మేము ఎక్కడైనా ఇదే మాట మాట్లాడతాము, కానీ మాది దోషము లేదు, మేము గొప్పవారిమే అని మేము అనము. మేము అది తొలగించుకున్నాం మా హృదయంలో నుంచి. 3వది మేలయారు శైవనగల్, ఈరోజు పాసురంలో ఈ మాట, ఈ 3 మాటలు చెయ్యాదన చెయ్యోం, నానేదా నాయుడుగా, మేలయారు శైవనగల్. మేలయారు శైవనగల్, జ్ఞానులైనా పెద్దలైనా వాళ్ళు ఏది చేశారో అది మేము చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఈ 3 దీక్ష స్వీకరిస్తున్నాం స్వామి. ఇది దీనికి మాకు ప్రమాణాలు తెలియవు. పెద్దలు చేశారు కనుక ఈ మార్గశిర స్నాన వ్రతం చేస్తున్నాం. ఓ చేయవచ్చు అనే స్వామి అంటున్నాడు, చేయవచ్చు. దీనికి ప్రమాణము యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవో ఇతర జనా సప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ఠ, భగవద్గీతా వాక్యం ప్రమాణం. శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే తత్తత్ ఏవ ఇతర జనా, వారి తర్వాత వారిని ఆశ్రయించేటువంటి జనులు ఎవరైతే ఉంటారో సప్రమాణం కురుతే, పెద్దలు ఆచరించినారు కనుక ఇదే మాకు ప్రమాణమని స్వీకరిస్తారు. స్వీకరించి లోకస్తదనువర్తతే, వారిని ఆ పెద్దలు ఆచరించిన దారిని ఎవరైతే చేస్తున్నారో దాన్ని లోకం కూడా అనుసరిస్తున్నది. కనుక మీరు చేస్తున్నది ఒప్పుకోవచ్చును, సరే. అలాగే దీని ప్రమాణము పెద్దలు ఆచరించినారని చెప్పారు, సంతోషం. మరి దీనికి ఏం కావాలి? ఈ వ్రతానికి కావలసిన పరికరాలు అడుగుతున్నారు కదా, ఏమివ్వాలి? ఈ మేలయారు శైవనగలని అనగానే స్వామి ఆహా ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నారా అని ఇంకా తనను తాను మరిచిపోయి వ్యామోహము చేత వాళ్ళ యొక్క పెదవుల సౌందర్యము, వక్షస్థల సౌందర్యము, నడుము సౌందర్యము, వారి దివ్యమైనటువంటి దేహ సౌందర్యాన్ని చూస్తూ అలాగే వ్యామోహపడిపోయి ఒక విధమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కృష్ణయ్య. అలా చూస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళ దేహ సౌందర్యాన్ని చూస్తూ 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 అలాగే వ్యామోహపడిపోతూ ఉన్నారు. అప్పుడు అంటున్నది, ఏయ్ కృష్ణ వేండువన కెట్టియేల్, అంతేనా? నీ వ్యామోహంలో ఏదేదో చూసేసుకుంటూ మా సౌందర్యాన్ని తాగేస్తూ నీ ఆనందం అనుభవిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయావు. వేండువన కేటియేల్, ఏయ్ వింటున్నావా? నేను చెబుతున్న మాటలు వింటున్నావా? లేదా నీ ఆనందమేనా? మా మాటలు కూడా కాస్త విను. నీ ఆనందాన్ని అనుభవిస్తున్నావు, చాలు, బాగుంది. వేండువన కేటియేల్, నువ్వు సరిగ్గా వింటే చెప్తాం. నువ్వేదో ఆలోచిస్తూ ఏదో అనుభవిస్తూ నీ ఆనందం నువ్వే పొందుతూ నీ నేత్రాలతో
నువ్వు పొందవలసినవి దర్శిస్తూ సేవిస్తూ ఆనందాన్ని పొందుతున్నావే, మరి ఆ పరికరాలు నువ్వు జాగ్రత్తగా ఇక్కడ మనసు పెట్టి వింటే మేము చెబుతాం అని స్వామితో కొంచెం సరసంగా మాట్లాడుతున్నారు గోపికలంతా. స్వామికి అదే ఆనందం. వెంటనే వాళ్ళు అనగానే అయ్యో వింటున్నాను, మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి, నేను మీ మాటలే వింటున్నాను, జాగ్రత్తగా వింటున్నాను, ఏకాగ్రతగా వింటున్నాను, చెప్పండి అర్రా, నేను మీ కొరకే ఉన్నాను కదా అన్నాడు కృష్ణుడు. అప్పుడు చెప్తున్నాను, ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నత్తు ఉన్పాంచశన్యమే. ప్రపంచమంతా వణికే శబ్దంలాగా మురల్వన శబ్దించు తెల్లని పాలవర్ణములో ఉన్న వన్నత్తు వర్ణము గల ఉన్పాంచశన్యమే పోల్వన. ఈ ప్రపంచాన్నంతా గడగడలాడించేటువంటి శబ్దము కలిగిన తెల్లని పాలలాగా వెలుతురు కలిగినటువంటి నీ దగ్గర ఉండే పాంచజన్యము లాంటి శంఖము, ఆ పాంచజన్య శంఖమును పోలిన పోల్వన శంగంగల్, అనేక శంఖాలు కావాలి. ఓ స్వామి ఆలోచిస్తున్నాడు, వీళ్ళు కోరుతున్నది ఏదో విశేషంగానే ఉంది, దీంట్లో అర్థము ఒకటే శంఖం పాంచజన్య శంఖమును పోలిన అట్లాంటి శంఖములు అనేకం అంటున్నారు. ఎక్కడి నుంచి ఇవ్వాలి వీరికి? ఒకటి పాంచజన్యం మన దగ్గర ఉంది, ఇవ్వచ్చు. అనేకం అంటే కనీసం 3 అయినా ఇవ్వాలి. ఏకం ద్వి బహు, ఏకం ద్వి ఒకటి, 2 అనేకం అని శబ్దం, సంస్కృత శబ్దం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. త్రివచనం లేదు, బహువచనం. అంటే కనీసం బహు అంటే అనేకము అని చెప్పడానికి 3 అయినా ఇవ్వాలి కదా వీళ్ళకి. కనుక కృష్ణుడు తన దగ్గర ఉన్న పాంచజన్య శంఖం ఇద్దామని అనుకున్నారు, మనసులో సంకల్పించుకున్నారు. ఆ ఒకటి ఇవ్వచ్చు. రెండవది 6వ పాసురములో ఆలయంలో శంఖధ్వని చేసినటువంటి ఒక శంఖం ఉన్నది, ఆలయంలో ఒక శంఖం, అది కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయచ్చు 2. మూడవది, ఈయన పశువులను మేపడానికి వెళ్ళేటప్పుడు ఒక కొమ్ముబూర మెడలో వేలాడ వేసుకొని వెళ్ళేవాడట. ఈ కొమ్ముబూర ఆయన యొక్క కృష్ణతత్వానికి, కృష్ణుని యొక్క పశుపాలన ఇష్టమైన పశుపాలకత్వాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప గుర్తు కనుక తన మెడలో ఉంది కొమ్ముబూర. ఈ పశువులను అదిలించడానికి, వాటిని పిలవడానికి వాడేటువంటి ఒక సాధనం, శంఖము లాంటి సాధనం. ఇది కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏమైంది? బహు, అనేకం. వాళ్ళు శంఖంగళ్ అలాంటి శంఖములు అని అన్నారు. సంతోషం, ఇచ్చేద్దాం అనుకున్నాడు. వెంటనే అంటున్నారు, పాడుడయ్యన శాల పెరుంబరయ్యే. ఒక పెద్ద ఢంకా కావాలి. పెద్ద డంకా కావాలి అని అంటే చాలా పెద్దది డంకా. అంటే ఈ వామనావతార కాలములో స్వామి త్రివిక్రమ రూపాన్ని పొందినప్పుడు, ఒక పాదం పైకి వెళ్ళినప్పుడు జాంబవంతుడు తను పెద్ద డంకాను పెట్టుకొని ఆ పాదము చుట్టూ తిరుగుతూ ఒక పెద్ద శబ్దం చేశాడట. ఇది ఈ లోకానికి ఈయనే సార్వభౌముడు అని. జాంబవంతుడు అప్పుడు వామనావతార కాలములో ఉండి తిరిగినాడు. ఆ తిరిగేటప్పుడు కొట్టినటువంటి ఒక ఢంకా ఉంది. జాంబవంతుడిని అడిగి ఇవ్వవచ్చును, భక్తుడు కదా. అదే జాంబవంతుడు రామావతారములో రామ విజయమైన తర్వాత కూడా ఢంకా వాయించినాడు, విజయభేరి మోగించినాడు. కనుక ఈ 2 విజయభేరీలు ఉన్నాయి, ఇవ్వవచ్చును. ఇది కాకుండా ఇవి కూడా అనేకం కదా. కనుక ఈ కృష్ణస్వామి ప్రతినిత్యము ఈయనకొక పశువులను పాలకము చేస్తూనే కొన్ని అలవాట్లు, ఈయనకు కొన్ని కోరికలు, హ్యాబీస్ ఉన్నాయి. ఈయనకు కుంభ నృత్యము అనేటువంటి ఒక నృత్యం మీద ఇష్టం కృష్ణుడికి. ఈ గొల్లలకు ఇది ఒక గొప్పనైనటువంటి వినోద కృత్యం. ఏమిటంటే 2 చేతులలో 2 దీపాలు పట్టుకొని, తల మీద ఒక కుండను పెట్టుకొని, తల మీద కుండను పెట్టుకొని, కుంభము కింద ఒక కుంభము, కుండను, ఆ కుండ మీద తాను నిలబడి నృత్యం చేస్తూ గుండెలకు కట్టుకొని ఒక చిన్న డోలు లాంటిది, అది హృదయానికి కట్టుకొని దాన్ని 2 చేతుల వాయిస్తూ ఈ కుండ మీద నృత్యం చేసే దాన్ని కుంభ నృత్యము అని అంటారు. ఆ కుంభ నృత్యము చేయుటలో ఈ కృష్ణ పరమాత్మ బాగా ఇష్టమైనవాడు,
దీంట్లో మంచి నైపుణ్యం కలిగిన వాడు. కనుక స్వామి అన్నాడు, జాంబవంతుడు 2 సార్లు మోగించిన విజయభేరి ఢంకాలతో పాటుగా, నగారాలతో పాటు మనము కూడా కట్టుకున్నటువంటి ఈ చిన్న ఢంకాను కూడా వీరికి మనం ఇవ్వవచ్చును. ఇస్తానర్రా, అది కూడా ఇస్తాను. ఇంకేం కావాలి అన్నారు. పరై పల్లాండి పేరుం పరయ్య, పెద్ద పర అంటే పెద్ద శబ్దము చేయునది, లేదా భగవంతుణ్ణి అందించున్నది, అది ఇస్తానన్నారు. వాయిద్య పరికరం, శంఖములు వాయిద్య పరికరములు. పల్లా అండి శైపారే, మంచి భజన చేసే భజన బృందాన్ని కూడా మాకు అందించండి. మేము నిత్యం నగర సంకీర్తనం చేస్తాము స్వామి. వీటితో నగర సంకీర్తనం చేయడం ఈ కలియుగంలో నీ నామ సంకీర్తనమే కదా రక్షించున్నది. కనుక భజన చేసేటువంటి మంగళ పాటలు పాడేవాళ్ళు, భజన పాటలు పాడేటువంటి బృందము కూడా మాకు చేర్చండి. ఇస్తాను. చాలామంది ఉన్నారు, మనకు ఆడవారాదులు ఉన్నారు, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు, భజన చేసేవాళ్ళు చాలామంది. మన నామ సంకీర్తన చేసే మహనీయులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక మహనీయులంతా ఉన్నారు. వాళ్ళందరినీ మీకు అప్పగించేస్తాం. పల్లాండు పారేవారు, మంగళ గానము చేయువారు. కోళ విళక్కే, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళగలిగేటువంటి ఒక దీపం, మంగళదీపము. అది పట్టుకొని ఎక్కడికి వెళుతుంటే దారి వెంట వెలుతురు కానీ, వెళ్ళిన చోట భజన చేసే చోట ఆ దీపం పెట్టుకొని ఆ వెలుతురులో ఈ వ్రతాన్ని చేయుట కానీ, తెల్లవారుజామున వ్రతం కనుక కాస్త వెలుతురు రావడానికి ఒక దీపం కూడా కావాలి. అంటే దీపము ఇంకెవరు? లక్ష్మి ఉంది కదా, లక్ష్మీదేవే ఒక పెద్ద దీపం మీ గోష్ఠిలో చేరుస్తాను. చక్కగా లక్ష్మి ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహకోరకిత నియమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతళ మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ. అంతకంటే గొప్పనైన దీపం ఉందా ఈ లోకంలో? లక్ష్మియే దీపస్వరూపము కనుక ఆ లక్ష్మిని మీకు సమర్పణ చేస్తున్నాను. మీ గోష్ఠిలో చేర్చుకోండి. ఆవిడ దీపం వలె మీకు వెలుతురిస్తూ, మీకు జ్ఞానం ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వామి చాలు సంతోషం. కొడియే, ఒక పెద్ద ధ్వజం కూడా ఉండాలండి. మేము నడుస్తుంటే, మా గోష్ఠి బృందమంతా నడుస్తూ ఉంటే, భజన బృందం నడుస్తుంటే దానికి ఒక శ్రేష్టత కలిగి ఉన్నటువంటి ముందర ఒక ధ్వజ పతాకం ఉండాలి. అదెంత భాగ్యం, ఇచ్చేస్తాను. మన గరుడు ఉన్నాడు కదా, గరుడ ధ్వజాన్ని గరుత్మంతుని మీకు ఇచ్చేస్తున్నాను. గరుత్మంతుని ధ్వజంగా పెట్టుకొని ముందుకు సాగండి. చాలు స్వామి, అది చాలా సంతోషం. వితానమే, మరి ఇలా వెళుతూ ఉంటే మరి మనసు కూరుస్తుంది కదా. మేమంతా నీ దగ్గరికి రావాలని వ్రతంలో మంచి అలంకారం చేసుకొని వచ్చాము స్వామి. మంచి బట్టలు వేసుకొని తెల్లవారుదాము స్నానాదులు ఆచరించి వచ్చాము. మరి ఆ మనసు పడుతుంటే కొంచెం చిరాకు వేస్తుంది కదా. మనసు పడకుండా ఉండడం కొరకై ఒక చాందిని, ఒక వితానం, పైకప్పు ఉండాలి మాకు. 4 వైపులా 4 పట్టుకుంటే దాని కింద మేము నడుస్తూ వెళుతూ ఉంటాం. మాకు మనసు నుంచి రక్షణ పొందినట్టుగా ఉంటుంది. అదెంత భాగ్యం. ఈ వితానం మనకు ఆదిశేషుడు ఉన్నారు కదా, ఆదిశేషుల వారినే మీకు సమర్పణ చేస్తాం. వీళ్ళు అడుగుతున్నది పైకి ఈ వస్తువులు అడుగుతున్నా, ఇవన్నీ ఎక్కడుంటాయి? స్వామి సన్నిధిలోనే ఉంటాయి కనుక స్వామే కావాలని కోరుతున్నారు. కనుక స్వామి శంఖములు ఆయననే దగ్గరే ఉంటాయి, కొమ్ముబూర ఆయన దగ్గరే ఉంటుంది, మంగళంచే పాడేవాళ్ళందరూ ఆయన చుట్టే ఉంటారు. లక్ష్మీదేవి ఆయన వెంటే ఉంది, గరుడు ఆయన వెంటే ఉంటారు, ఆదిశేషుడు ఆయన వెంటే ఉంటారు. కనుక ఇవి మాకు కృప చేయండి అని వీళ్ళు కోరుకున్నారు. వ్రతానికి కావలసిన పరికరములను కోరిన వెంటనే స్వామి వీళ్ళు లోకోపకారంగా చేస్తున్నారు కదా, నేనిచ్చిన మాటను నిలబెట్టడానికి వచ్చి ఉన్నారే, తప్పకుండా అని వారి సౌందర్యాన్ని సేవిస్తూ, వారి గుణములను సేవిస్తూ మైమరిచిపోయి వాళ్లకు అన్ని వస్తువులు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా మాకు కృప చేయండి స్వామి అని ఈ పాసురంలో అనుసంధానం చేస్తూ ఉన్నారు. కనుక స్వామి వ్యామోహ పీడితుడై భక్తులను రక్షించుటలో ఎంతో ముందుంటాడు, త్వర ఉంటుంది. కనుక ఆయనను ఈ లోకానికి ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయనకిష్టం కనుక చెయ్యాలి. వ్రతాదులు యజ్ఞాదులు ఆచరించిన పరమాత్మ సంతోషం కొరకు,
ఆయన ఇచ్చినటువంటి శక్తి చేత, ఆయన ఇచ్చిన ద్రవ్యము చేత, ఆయన కైంకర్యానికి చేయవలసిన వాళ్ళమే కానీ ఇందులో మనకంటూ మనము చేస్తున్నాము, మన కొరకు చేస్తున్నామన్న భావన భగవంతుని హృదయాన్ని కరిగించదు. తన కొరకే చేస్తున్నానన్నప్పుడే ఆయన మన మీద వ్యామోహపడిపోతాడు. విడిచిపెట్టనటువంటి ఏదైనా ఇవ్వగలిగేంత వ్యామోహం. ఒక ప్రియుడు ప్రేయసి పట్ల అందమైన స్వరూపము కలిగి తననే సర్వం భావించే ప్రేయసి పట్ల ఏ భావనతో ఉంటాడో భగవానుడు కూడా ఈ ఆత్మ పట్ల అలాగే ఉంటారని గోదమ్మ ఒక రహస్యం, ఉపనిషత్ రహస్యార్థాన్ని మనకు ఈ పాసురం ద్వారా అందజేసింది. ఆండాల్ తిరువడిగళే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.